ఎలను అవమానములన్ తొలగించమని కోరగా, నిందెలను అవమానములన్ తొలగించమని కోరగా, నా నిందెలు దండలాయే, అవమానము అభినందనగా మారే, నా నిందెలు దండలాయే, అవమానము అభినందనగా మారే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువుని ఘనపరిచి మహింపరచును గాక. దేవుడు వాక్యంతో మనల్ని కదిలించును గాక. అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. మరొకసారి అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, నా రోగము స్వస్థతగా మారే, ఆవేదన ఆనందమాయే, నా రోగము స్వస్థతగా మారే, ఆవేదన ఆనందమాయే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యములు దేవుని సంగమ, పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలన నీవు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. దేవుని సంగమా, చదవబడిన ఈ లేఖన సత్యాన్ని, ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములో ఈ 20వ అధ్యాయములో ఈ 35వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వచనములో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని వాక్యము సెలవిస్తుంది. దీనికి అంశము కూడా అదే పెట్టడము జరిగింది. ఇచ్చుట ధన్యకరము. అందరూ చెప్పండి గట్టిగా, ఇచ్చుట ధన్యకరము. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు 3 మిషనరీ దండయాత్రలు చేశాడు. 3 సువార్త దండయాత్రలు అపోస్తలుడైన పౌలు గారు చేశారు. ఈ 3 సువార్త దండయాత్రలు అపోస్తలుడైన పౌలు గారు నావలే ఒక సంఘానికి ఆయన కాపరిగా కాకుండా ఆయన సంఘాలను స్థాపిస్తూ అక్కడ సేవకులను నియమిస్తూ ఆ విధంగా ఆయన ఒక స్థలములో ఒక కాపరిగా ఉండకుండగా ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహాశక్తి గురించి, యేసుక్రీస్తు ప్రభు వల్లనే నిత్యరాజ్యం ఉందని దేవుడిచ్చిన కృపతోనూ దేవుడిచ్చిన అభిషేకంతోనూ ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాలలో, ఆయా నగరాలలో పౌలు గారు సువార్త ఈ మిషనరీ దండయాత్ర చేస్తూ కొద్దివారిని, గొప్పవారిని, ధనికులను, సామాన్యులను ప్రభు వైపు పౌలు గారు తిప్పుతూ వారిని అక్కడ స్థిరపరుస్తూ దేవుని వాక్యానికి అప్పచెప్తూ ఆ విధంగా పౌలు గారు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన ఒక సంఘ కాపరి బాధ్యత కాకుండా అపోస్తులునిగా దేవుడి ఇచ్చిన సామర్థ్యం చొప్పున ఆయన ఎప్పుడు ప్లాట్ఫారం మీద ఉండేవాడు. అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు మొదటి సువార్త దండయాత్ర సుమారు ఏ కాలములో చేశాడంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు శకములో 46 నుండి 48 ఈ మధ్య సంవత్సరాలలో మొదటి సువార్త దండయాత్ర చేశాడు. క్రీస్తు శకములో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు శకములో సుమారు 46 నుండి 48 వరకు
ఆ మధ్యలో మొదటి సువార్త దండయాత్ర చేశాడు. ఈ మొదటి సువార్త దండయాత్ర చేస్తున్నప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. దేవుడు ఆయన ద్వారా లెక్కలేని అద్భుతాలు ప్రభు పౌలు ద్వారా చేయించాడు. ఈ మొదటి సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందో మీరు రాసుకోగలిగితే నేను మీకు రెఫరెన్స్లు కూడా ఇస్తాను. మరల మీకు ఇవి దొరకవన్నమాట. నేను ఎప్పుడైనా చెప్పినానా, లేదా 30 మందికి పైగా సేవకులను పిలిపించాను, ఈ 3 సువార్త దండయాత్రల గురించి చెప్పారా? చెప్పలేదుగా, చెప్పారమ్మా? మరి అందుకే మీరు రాసుకోగలిగితే ధన్యులు. ఎందుకంటే కొన్ని చరిత్ర పుస్తకాలు తరిచి చూస్తే ఇవి దొరుకుతాయి. నువ్వు చెప్పే 45 నిమిషాలు గంట ప్రసంగానికి ఏంటండి 5-6 గంటలు నువ్వు స్టడీ చేస్తావు అని ఆశ్రమ గారు అంటుంటారు. నువ్వు కనీసం గంటనన్నా చెప్పావు, గంటనన్నా మమ్మల్ని కూర్చోబెట్టావు, గంటనన్నా కూర్చోబెడితే బాగుంటుందిగా, అంత తక్కువ అని ఉంటుంది. కనుక మొదటి సువార్త దండయాత్ర క్రీస్తు శకములో సుమారు 46 నుండి 48 వరకు ఈ మధ్య కాలములో మొదటి సువార్త దండయాత్ర చేశాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4 నుండి అపోస్తుల కార్యం 14-28 మధ్యలో ఈ సువార్త దండయాత్ర ఉంటుంది. మరొకసారి రెఫరెన్స్ చెప్పుదునా, రాసుకుంటారా? అపోస్తుల కార్యములు 13 నుంచి 13వ అధ్యాయము 4వ వచనము, 14వ అధ్యాయం 28 వరకు మొదటి సువార్త దండయాత్ర. ఓకే, అడికి అయిపోయిందా? ఓకే. పౌలు 2వ మిషనరీ లేదా సువార్త దండయాత్ర క్రీస్తు శకములో సుమారు 49 నుండి 52 ఆ మధ్య కాలములో ఈ సువార్త దండయాత్ర చేశాడు. రెండవది 49 నుండి 52 వరకు క్రీస్తు శకములో చేశాడు. అపోస్తుల కార్యములు 15-39, 18వ అధ్యాయం 22 వరకు పౌలు యొక్క 2వ సువార్త దండయాత్ర కొనసాగించబడుతుంది. అది 2వ సువార్త దండయాత్ర. 3వ సువార్త దండయాత్రలో 3వ సువార్త దండయాత్ర, ఈ మిషనరీ యాత్ర క్రీస్తు శకములో సుమారు 53 నుండి 57 వరకు కొనసాగుతుంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23, 21-17 వరకు 3వ సువార్త దండయాత్ర కొనసాగబడుతుంది. మీరు అనుకోవచ్చు, చదివింది ఒకటి, చెప్పేది ఒకటి. మనం ఏం చదివాం? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటను ఏ సువార్త దండయాత్రలో చెప్పాడనటానికే తరిచి బయటికి తేవలసిన పరిస్థితి వచ్చేసింది. 3వ సువార్త దండయాత్రలో చెప్పాడు. మీకు గుర్తుందా లేదు? ఏమ్మా, ఎన్నో సువార్త దండయాత్రలో చెప్పాడు? 3వ సువార్త దండయాత్రలో ఈ మిషనరీ ప్రయాణంలో ఆగి చెప్పగలిగినాడు అపోస్తుడైన పౌలు గారు. అందుకే నేను మీకు రెఫరెన్సులు కూడా మీ ఎదుట పెట్టాను. ఈ 3వ సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అంటే 18వ అధ్యాయము 23వ వచనము నుండి 21-17. మనం ఏ మధ్య వాక్యాన్ని చదువుకున్నాం? 20-35 చదువుకున్నాం. అవునా? ఎక్కడ చదువుకున్నాం? 20-35
35. ఇప్పుడు పౌలు యొక్క సువార్త దండయాత్రలో 3 ఉన్నాయి. మొదటి సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్ర. ఈ మూడవ సువార్త దండయాత్రలో ఒక్కొక్క యాత్రలో, ఒక్కొక్క మిషనరీ ప్రయాణములో ఏమేమి జరిగినాయో నేను అవన్నీ మీకు విశదీకరించి చెప్పడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ మూడవ సువార్త దండయాత్రలో పౌలు గారు చెప్పిన ప్రాముఖ్యమైన మాట, అప్పుడో ఇప్పుడో పౌలు గారి యొక్క శిరస్సు, పౌలు గారి యొక్క కంఠము తెగవేయబడుతుంది. నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదు, యేసు ప్రభువు నాకు అప్పగించిన ఈ పరిచర్యను కొనసాగించుటమే నాకు లక్ష్యం అని పౌలు గారు చెప్తారు. స్తోత్రం. ఈ విధంగా పౌలు గారు, దేవుని బిడ్డలారా, ఈ మూడవ సువార్త దండయాత్రలో చెప్పిన మాటను మనం చదువుకున్నాం. ఆయన ప్రయాణం చేస్తూ దేవుని బిడ్డలారా ఒక స్థలములో ఆగిపోయాడు. ఆ స్థలమే మిలేతు. ఆ స్థలమే మిలేతు. చెప్పండి, ఏది? మిలేతు. ఈ మిలేతు అనబడిన స్థలములో ఆగిపోయాడు పౌలు గారు. ఆగిపోయి ఒక వ్యక్తిని దగ్గరికి పిలుచుకొని, నువ్వు ఒక పని చేయి, ఇక్కడ నుంచి ఎఫెసుకు నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను, ఆ ఎఫెసులో ఉన్న పాస్టర్లను నా దగ్గరికి రామని చెప్పాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు, సంఘానికి చెప్పేసి, ఇట పౌలు గారు మిలేతులో ఉన్నాడంట, మేము పౌలు దగ్గరికి మేము పోయేస్తాం, దైవజనుడు అపోస్తలుడు ఏం చెప్తాడో వెళ్ళి రావాలి, వర్తమానం పంపాడని చెప్పి ఎఫెసులో ఉన్న తమ వాళ్లకు చెప్పవలసినవి చెప్పి పౌలు దగ్గరికి వాళ్ళు వచ్చారు. పౌలు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, పౌలు గారు అనేకమైన విషయాలు చెబుతూ అనేకమైన విస్తారమైన మాటలు పౌలు గారు విస్తారమైన మాటలు మాట్లాడాడు. ఆ విస్తారమైన మాటలు మనం వింటే కన్నా, ఆ విస్తారమైన మాటలు మనం తలంచితే కన్నా, ఆ విస్తారమైన మాటలు మన గుండెల్లోకి ఒక్కసారి ఆహ్వానిస్తే గన మన కన్నులలో నుంచి, గుండెలలో నుంచి కన్నులు పట్టుకొని వచ్చాయి. చప్పర్లు కొట్టి ప్రభువును గణపరచడం గాక. పౌలు ఏమంటాడంటే, ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలారా, ఎఫెసులో ఉన్న అధ్యక్షత కలిగిన వాళ్ళారా, ఎఫెసులో ఉన్న సంఘ కాపర్లారా, నాకు కుట్రలు వచ్చినప్పుడు, నన్ను యూదులు చంపాలనుకున్నప్పుడు, నన్ను నాశనం చేయాలనుకున్నప్పుడు, యూదులందరూ నేను ఎంత పూర్ణ వినయముతో ప్రభువును సేవించుచుంటినో మీరే నన్ను బాగుగా ఎరుగుదురు అంటాడు. పాస్టరమ్మ గత వారం కిందట ఒక సాక్ష్యం చెబుతుంది. వారి రక్త సంబంధికులకి ఏంటో తెలుసా, నా పెనిమిటి నా భర్త చూపించే భక్తికి నేను భయపడిపోతున్నానని చెబుతుంది. ఈ మాట అర్థమైందే లేదో? ఆశ్రమ గారు ఫోన్ చేస్తూ చెప్పారా లేదా? నా భర్త చూపించే భక్తికి నేను భయపడిపోతున్నాను అని తన రక్త సంబంధికులకు, తన తోబుట్టులకు చెప్పుకోగలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, పౌలు అంటున్నాడు, ఎంత నేను వినయముతో ప్రభువును సేవించుచున్నానో దానికి మీరే ఎరుగుదురు అని ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత
ఇట్లా కొన్ని మాటలు పౌలు చెబుతూ తన గురించి, దేవుని గురించి, పరిశుద్ధాత్ముని గురించి చెబుతూ చివరికి ఎవరి మాట జ్ఞాపకం చేశాడంటే సంఘానికి శిరస్సైన యేసు ప్రభు చెప్పిన మాటను, సంఘానికి పోషకుడైన యేసు ప్రభు చెప్పిన మాటను, సంఘానికి యజమానుడైన యేసు ప్రభు చెప్పిన మాటను ఎఫెసులో ఉన్న మిలేతుకు వచ్చిన ఆ సంఘ పెద్దలకు ఒక మాట చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు బలహీనులను ఏం చేయాలంటే సంరక్షించాలి. ఏం చేయాలంట? మీరు బలహీనులను మీరేం చేయాలంటే సంరక్షించాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు, మనము సేవించుచున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు, సర్వాధికారి అయిన వాడు, ప్రధాన శిల్పి అయిన వాడు, ఆయన చెప్పుచున్న మాట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఏమంట? ధన్యత. గుండెలు గుబ్బులు అనిపోతాయి. ఎక్కడ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా, చేతులు ఏమైపోతాయంటే మనుషులకు వెన్నిక్కి. నేను ఒక మాట చెప్తా, దేవుని ఆత్మ కలిగి చెప్తున్నా, మీకందరికీ 2 చేతులు జోడించి చెబుతున్నా, మనిషి అందానికి లొంగకూడదు, మనిషి ధనానికి లొంగకూడదు. అందానికి లొంగేవాళ్ళు, ధనానికి లొంగేవాళ్ళు దేవునికి ఏయిలైపోతారు. దేవునికి ఏమైపోతారంటే వారు విశ్వాసఘాతకులైపోతారు. గనుక ఆ మిలేతుకు పిలిపించి ఎఫెసు సంఘ పెద్దలతో చెప్తున్నాడు, ఆ సేవకులు పాస్టర్లతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరును ఇలాగు ప్రయాస పడి మీరు సోమరులుగా ఉండొద్దు, మీరు బద్ధకస్తులుగా ఉండొద్దు. మీరు ఏం చేయాలంటే, నేను కష్టపడినాను, మొదటిగా నాకు అనుగ్రహించిన సేవలో, పరిచర్యలో నేను కష్టపడినాను, నా జీవనాధార విషయంలో ఈ నా చేతులు కష్టపడినాయి అని పౌలు గారు చెప్తారు. జీవనాధార విషయంలో నా చేతులు కష్టపడినాయి, మీరు కూడా కష్టపడండి. మొన్న శేఖరన్న కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు. అవునా శేఖరన్న, ఏం విన్నావు, ఏం చూసినావు అంటే, ఒక ఆయన అంటాడు, వ్యాపారస్తుడు, సార్ నా భార్య నన్ను ఇంట్లో కొట్టేది తక్కువ సార్ అన్నాడు. నా భార్య నన్ను నెత్తి మీద కొట్టేది తక్కువ, నా భార్య నన్ను ఈపి మీద కొట్టేది తక్కువ, నా భార్య నన్ను చెంప మీద కొట్టేది తక్కువ. కారణం ఏమంటే తెలుసా, ఇంట్లోకి నేను 20 ఇస్తున్నాను, 80 నేను దానం చేస్తున్నాను అన్నాడా? అందుకే నేనంటే నా భార్యకు పీకల కాడికి కోపం, అందుకే నేనంటే నా భార్యకు తలకాడికి కోపం. 20 దానం చేసి 80 ఇంట్లోకి దానికి అర్థం ఎంత? కోట్లు సంపాదించాడు అన్నా కదా, కోట్లు సంపాదించాడు. ఒక హిందూ, ఒక హైందవుడు 20% ఇంట్లోకి పెట్టుకొని 80 ధర్మం చేస్తున్నాడంట. ఇంకొక మాట ఏంటో తెలుసా, చెప్తున్నాడు సార్ అని, శేఖర్ అని చెప్తూ, నా కొడుకు నెలకు వచ్చేసి 75,000
వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతము చిన్న వయసు, కానీ వాడు ఉద్యోగానికి వెళ్తేప్పుడు నేను నా దేవుని పైన ప్రమాణం చేయించాను అన్నాడు. రై, నువ్వు ఎక్కడనే కానీ లంచం కొరకు చెయ్యి చాపొద్దని దేవుని మీద ప్రమాణం చేసి ఉద్యోగానికి అన్నాడంట. అదే నా కొడుకు ప్రమాణం చేసిపోయాడు అని చెప్పాడు. ఇది శాఖరాన్ని అడిగాను, నేను చెప్పేది వాస్తవమో కాదు. అబద్ధమాడు వాడు దేవునికి అసహ్యుడైన వాక్యము రాయబడింది. ఒక వ్యక్తి ఆ విధంగా చెప్పాడు. అప్పుడు నాకు ఈ వాక్యము జ్ఞాపకం వచ్చేసింది. మేలు చేయవారికి కీడు ఏమీ ప్రాప్తించదని వాక్యములో ఉందా? ఏం చేయవానికంట? మేలు చేయవానికి కీడేమియో ప్రాప్తించదు. గనక దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘ పెద్దలకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరును ఇలాగు ప్రయాస పడి, మీరు రాత్రైనా సంపాదించాలి, మీరు పగలైనా సంపాదించిన దాంట్లో మీరు కొంత తీసి ఏం చేయాలంటే రోగులకు సహాయము చేయాలి. మనుషులలో బలవంతులు ఉంటారు, మనుషులలో బలహీనులు ఉంటారు. ఉండరా చెప్పరమ్మా? మనుషులలో బలవంతులు ఉంటారు, మనుషులలో బలహీనులు ఉంటారు. ఇప్పుడు ఎవరిని సంరక్షించాలని పౌలు గారు చెప్తున్నారు? బలవంతులనా, లేదా శక్తిమంతులనా, లేదా పుష్టి కలిగిన వాళ్ళనా, లేదా ఐశ్వర్యవంతులనా, లేదా ధనికులనా? మరి ఎవరిని సంరక్షించాలని చెబుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, బలహీనులను ఏం చేయాలంట? సంరక్షించాలి అని చెబుతున్నాడు. ఆ వాక్యంకెళ్ళి ఒక్కసారి చూడండి. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మీరు ఎప్పుడు పుచ్చుకోవడమే, మీరు కష్టపడి ఇవ్వడం కూడా నేర్చుకోండి అని పౌలు గారు ఆ సంఘ పెద్దలను తట్టి లేపాడు దేవుని ఆత్మ వలన. మరొకసారి చప్పట్లు కొట్టండి. బలహీనులు, లలితమ్మక్క ఇప్పుడు బలహీనురాలైపోయింది. ఇంకా భౌతికంగా, శరీరపరంగా, అనారోగ్యపరంగా సంఘములో ఎవరు బలహీనులయ్యారో వారి యొక్క మాటలను బట్టి, వారి యొక్క నడకను బట్టి, వారు మాట్లాడుతుంటే, వారు నడుస్తుంటే వెంటనే మనం ఏం చేస్తాం? కనుకొచ్చా? కనుకోలేము? చెప్పండి. వెంటనే మనం కనుకొచ్చు బలహీనులైనారంటే. ఈ బలహీనులకు మాట విషయములో వారిని ధైర్యపరచండి. ఈ బలహీనులకు మీరు యేసు నామములో ప్రార్థన కూడా చేయండి. ఈ బలహీనులకు కొంత మీ దగ్గర ఉన్న ధనములో కూడా వారికి మీరు సహాయము చేయండి. దేవుని బిడ్డలారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఇది నాకు బాగా అనుభవం ఉంది గనక ఈ వాక్యం చెప్పుటకు నేను యోగ్యుడనే. 1,76,000 ఎంతో చిల్లర ఉంది, గుర్తులేదు. అంతా దేవుని బిడ్డలరా మరి మన సంఘములో దేవుని బిడ్డలకు పంచడము జరిగింది. ఇచ్చుట వలన దేవుని యొక్క అనుగ్రహము మనకు మెండుగా 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 ఉంటుంది. రాత్రి ఒక కళ్ళు వచ్చింది, కొంచెం ప్రార్థన చేయండి. తెల్లవారితేనే పాశ్రమకు చెప్పాను. ఒక దయ్యం నిలబడింది, ఒక దయ్యం నిలబడి అంటుంది, నీకు దశంభాగం ఇస్తాయి అంటుంది. అంటే సంఘములు ఇవ్వకుండగా ఎవరిపైన దాడి చేస్తుందని నాకు భయం అయింది. నీకు దశంభాగము
ఇస్తలే అని నిలబడి అంటుంది. ఏకులు లేచి దాని విషయం కూడా ప్రార్థన చేశాను. ప్రభువా, ఇయ్యకుండగా సైతాను ఎవరి హృదయాన్ని కఠినం చేస్తుందో, ఇవ్వకుండగా సైతాను ఎవరి చేతులను బిగబడుతుందో, ఎవరిపైన దాడి చేయకూడదనైనా నువ్వు దాన్ని గద్దించమని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఎవరికి ఇవ్వమని వాక్యం చెప్తుందంటే బలహీనులకు ఇవ్వమని చెప్తుంది, రోగులకు ఇవ్వమని చెప్తుంది, అనారోగ్యములో ఉన్న వాళ్ళకు ఇవ్వమని చెప్తుంది వాక్యము. రాజులలో కూడా బలహీనులు ఉన్నారు. ఎవరిలమ్మా? రాజులలో కూడా. రాజులంటే మీకు తెలుసుగా పాలన చేసేవాళ్ళు. వాళ్ళకేమైనా తక్కువ ఉంటుందా? వాళ్ళకేమైనా కొదువు ఉంటుందా? వాళ్ళకేమైనా లేమి కలుగుతుందా? ఏమి కూడా వాళ్ళకి సమస్తం ఉంటుంది. ఒకసారి దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు 3 విషయాలు మీ ఎదుట పెడతాను. ఎందుకంటే అప్పుడే అర్ధగంట అవుతుంది కనుక, అప్పటికి 35 నిమిషాలు అవుతుంది కనుక దేవుని బిడ్డలారా 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను, వినండి. దావీదు రాజు ఉన్నాడు. ఇతగాడు దేవుని బిడ్డలారా ఒక్కసారి బలహీనుడయ్యాడు. ఎవరమ్మా చెప్పండి? దావీదు రాజు బలహీనుడయ్యాడు. ఎప్పుడు బలహీనుడయ్యాడంటే కడుపున జన్మించిన సొంత కుమారుడే అబ్షాలోము, ఈ యవనస్తుడు, ఈ యువకుడు అధికార ద్రోహం కలిగిన వాడై తండ్రిని పారదోలినప్పుడు రాజు ఏమయ్యాడంటే బలహీనుడు అయిపోయాడు. ఈ బలహీనుడైనప్పుడు రాజుకు, దేవుని బిడ్డలారా, ఈ విషయము ఎవరికి తెలిసిందంటే బర్జిలాయికి ఈ విషయం తెలిసింది. తన కొడుకులను వెంటనే వర్తమానం పంపాడు. రై, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో తీసుకురారా కుమారులారని కొడుకులకు చెప్పాడు. దేవుని బిడ్డలారా, తాను అందరు కలిసి రాజైన దావీదుకు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, కావాల్సిన అంజూరపు అడలు, కావలసిన గాడిదలను, కావలసిన గోధుమలను, కావలసిన వెన్నలను, ఇక భుజించవలసిన ఏమి అవన్నీ తీసుకుపోయి బర్జిలై కుమారులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒకరోజు దావీదు అంటాడు బర్జిలైతో, నువ్వు వచ్చేసి నా భోజనం బల్ల దగ్గర నేను పెట్టేస్తా అంటాడు దావీదు. అయ్యా, నాకు 8 సంవత్సరాల నుంచి నేను చచ్చిపోతాను, ఒకసారి నా కొడుకులను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు దావీదు పోతూ ఈ లోకాన్ని దాటుకొని పోతూ దావీదు సొలొమోనుకి ఏం చెప్తాడు తెలుసా? రై బాగినరా అంటాడు. ఎవరికి? సొలొమోను చెప్పి, నా కష్ట సమయంలో, నేను బలహీనుడైనప్పుడు, నేను చేతగాని స్థితిలో ఉన్నప్పుడు, నేను ఆకలికి అలమటిస్తున్నప్పుడు, నేను బాధతో దుఃఖములతో వేదనతో ఉన్నప్పుడు నేను ఏమి తినాలనో, నా వెనుకున్న నా భార్యలకు ఏం పెట్టాలో, నా పిల్లలకి ఏం పెట్టాలనో, నా వెనుకున్న సైన్యానికి ఏం పెట్టాలనో, నేను కలతలో, కలవరములో, భయములో, భీతిలో ఉన్నప్పుడు బర్జిలై కుమారులు నా బలహీనతలు నాకు సహాయం చేశారు. సొలొమోను, వారిని బల్ల యొద్ద చేర్చుకో. దావీదుకే మేలు చేస్తే దావీదు జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థితిలో, పదవిలో, భూపతుల్లో ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనుడైన సొలొమోనుకు చెబితే అన్ని నామముల కంటే పై నామం కలిగిన యేసు నీకు తప్పక సహాయం చేస్తాడు. స్తోత్రం. బర్జిలై కుమారులకు సొలొమోను తన పీఠం దగ్గర చేర్చుకొని వారికి స్థానాన్ని కల్పించాడు. అంతఃపురములు ఎంత ఘనత! ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం ఏ స్థాయిలో ఉంటామో ఆ స్థాయిలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారికి తప్పక మనం చేయుతను ఇవ్వాలి. ఈరోజు ఉదయకాలము ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. నా స్థాయి వేరు, అతని స్థాయి వేరు. దేవుని బిడ్డలారా, ఫోన్ చేసి, అన్నా నాకు ఒక 1500 కావాలన్నా అన్నాడు. లేవన్నా అని నేను చెప్పేశాను. అతడు నా స్థాయిలోనే ఉండింటే, నాలాగా ఆత్మీయతలో ఉండింటే
నాలాగా ఉండింటే కానా తప్పగా నేను ఫోన్పే చేయించేవాడిని. మనం బర్జిలాయి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఎవరికి చేశాడు? రాజుకు గుర్తుపెట్టుకోండి. అది విశ్వాసులారా, మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకరికొకరు మనం ఏం చేయాలంటే తప్పక చెయ్యొత్తును ఇచ్చుకోవాలని చివరి దినాల్లో వాక్యం తట్టి లేపుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది మొదటి విషయం. రెండో విషయము, దేవుని బిడ్డలారా, భక్తులలో కూడా బలహీనులైపోతారు. ఎవరు? ఒకటి రాజుల గురించి చెప్పానా? ఆడికి అర్థమైందా? రాజుల గురించి చెప్పాను, అయిపోయింది. రెండోదిగా ఎవరు బలహీనులైపోతారంటే భక్తులు. అంటే మాలాగా, పాశ్రమలాగా ఉన్న ఈ భక్తులలో కూడా ఏమైపోతారంటే బలహీనులు అయిపోతారు. శరీర విషయంలో కన్ను కనపడకనో, గుడ్డెళ్ళు అయ్యో, తలపోటు వచ్చో, కడుపు నొప్పి వచ్చో, యాదొక పోటు వచ్చేసి మనుషులు ఏమైపోతారంటే భక్తులు కూడా బలహీనులు అయిపోతారు. పౌలు అంటాడు కదా, ఒక మాట ఏమంటాడంటే, పౌలు ఒక మంచి భక్తుడు, 3వ పరదేశికి పోయి ఇచ్చిన ఇతగాడు ఒక మాట అంటాడు, పౌలు గారు, శరీర విషయంలో నేను దౌర్బల్యునై అయిపోయాను, నాకు ఆరోగ్యం సహకరించకుంటుంది, నాకు సరైన రీతిలో చూపు లేదు, సరైన విధానంలో నేను నడవలేకపోతున్నాను. అట్టి స్థితిలో మీరేమన్నారో తెలుసా? మీ కన్నులను పీకి నాకు ఇస్తామన్నారు అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. భక్తులు కూడా ఏమైపోతారంటే బలహీనులు అయిపోతారు. ఆ భక్తులు బలహీనమైపోయినప్పుడు సంఘ విశ్వాసులు లేవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. పాశ్రమ బలహీనరాలైతే పాశ్రమ కొరకు స్త్రీలు లేవాలి. స్తోత్రం. సేవకుడు బలహీనుడైపోతే పురుషులు లేవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది వాక్య సత్యం. చదవండి ఒకసారి. ప్రభుకు మహిమ కలుగును గాక. అన్ని రెఫరెన్సులు చూపటానికి మనకు బల్ల ఉంది. మరి ఈ యొక్క చీరలు కూడా పంచాలి గనక దేవుని బిడ్డలారా, అపోస్తలుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు, మీరు నాకు అన్యాయము చేయలేదు, శరీర దౌర్బల్యము కలిగినను అబ్బా, ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పాశ్రమకు చెప్తుంటానండి, ఎందుకంటే ఒక్కోసారి పాశ్రమం ఇళ్ళకి రాదు కదా. ఎట్లా నన్ను చూసుకుంటున్నారంటే సంఘస్థులు ఆడ ఇంతవరకు చదివినట్టు దేవుని దూత వలెను, యేసుక్రీస్తు వలెను నన్ను చూసుకుంటున్నారు. పౌలు అంటున్నాడు, శరీర దౌర్బల్యము కలిగి నేను ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే మీ కనులు సైతం కూడా ఊడబెరికి నాకు ఉందా? చిన్న చదివిన ఉందా? అక్కడ ఉందా? చాలు చాలు. ఏమి ఇవ్వాలనుకున్నారంట పౌలు గారికి? అంటే ఆయన కన్ను జబ్బు వచ్చేసింది, ఏదో మొత్తానికి జబ్బు వచ్చింది, కానీ కన్నులే ఇవ్వాలనుకున్నారంట. భక్తులలో రాజులు బలహీనులైపోతారు, భక్తులు బలహీనులైపోతారు, విశ్వాసులు కూడా బలహీనులైపోతారంటే అండి. ఒక్క మాట చదండి, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చూడండి. చూడండి, ఆ 14:2లో ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి? సంఘానికి వెలుపట ఉన్న వాళ్ళ గురించా, లేకుంటే రాక్షసుల గురించా, ఏమ్మా, లేకుంటే ప్యాకాటాడుతుల గురించా, లేకుంటే త్రాగుబోతుల గురించి చెప్తుంది అక్కడ?
ఎవరి గురించి చెప్తుందంటే సంఘములో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది వాక్యం. సంఘములో రక్షించబడిన తర్వాత, సంఘములో నాటబడిన తర్వాత ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు కొందరు పురుషులు కానీ, కొందరు స్త్రీలు కానీ శరీర విషయంలో ఏమైపోతారంటే బలహీనులు, అనారోగ్యవంతులు అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఏం తినాలనుకుంటారంటే కూరగాయలనే ఉందన్నా, ఏం తినాలనుకుంటారంట? కూరగాయలనే తినాలనుకుంటారంట. ఏమా? కూరగాయలు, బెండకాయలు కూరగాయలే కదా, చెప్పండమ్మా. తర్వాత బీరకాయలు, వంకాయలు, ఇంకా దొండకాయలు, ఎలపాయలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బలహీనుడు ఏమి తినాలనుకుంటున్నాడంటే కూరగాయలను తినాలనుకుంటాడు అని వాక్యం చెప్తుంది. కనుక సంఘములో ఎవరైతే బలహీనులైపోయారో, సంఘములో ఎవరైతే బలమైన ఆహారం తినలేకపోతున్నారో, సంఘములో ఎవరైతే రోగులైపోయారో అట్టి వారిని మీరు కనిపెట్టి ఏం చేయాలంటే చెయ్యుతనివ్వాలి. మాట విషయంలో, ప్రార్థన విషయంలో అవసరమైతే కొంత ధనము కూడా వాళ్ళకి ఇవ్వాలని వాక్యము హెచ్చరిక చేస్తుంది. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. దావీదు బలహీనుడైనప్పుడు బర్జిలై కుమారులు సహాయం చేస్తే వారి సంతానాన్ని సొలొమోను తన సింహాసనం దగ్గర, తన అంతఃపురములో బల్ల దగ్గర కూర్చుకున్నాడండి. సొలొమోను తినే భోజనాన్ని బర్జిలై కుమారులు తిన్నారండి. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బీలకు ఎంత ధన్యత అండి. మరి తమ్ముడు ఏసేపు, శాంతమ్మ మర్దాలు ఉన్నారు. ఎంత ధన్యత బీలకు. రత్నమ్మక్క అవునా కదా? రత్నమ్మక్క ఏం చేస్తుంది? అందరినీ రాండి అయ్యి అంటుంది. అందరు రండి పెడతాది, మొత్తం పెడుతుంది. చికెన్ పెడుతుంది, మటన్ పొట్టేల కూర తెచ్చి పెడతాడు. ఇలా అది ఒక ధన్యత. మాతో పాటు కూడా పాప కూడా ఉండడం ధన్యత, భాగ్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత భాగ్యం అండి. ఆ విధంగా ఆ బల్ల దగ్గర బర్జిలై కుమారులు భోజనం చేస్తున్నారు. తండ్రి బతికున్నప్పుడు, బలహీనుడైనప్పుడు ఇచ్చాడు. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఏమండి, కొంత మనము దేవుని కొరకు, దేవుని పని కొరకు, సంఘంలో ఉన్న బలహీనుల కొరకు, రోగుల కొరకు, బేటోళ్ళకు మనం ఏలో మన వాళ్ళను మనం ప్రోత్సాహం చేస్తే అది మనకు ధన్యకరము. దేవుని బిడ్డలారా, మన సహోదరి ఆడుంది, దెబ్బరకు బయట కూర్చున్నది. పెద్ద ఆపరేషన్ పడింది, చాలా బలహీనురాలైపోయింది. మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కుట్ల కాడ వాపు వచ్చిందన్న, ప్రార్థన చేయమని చాలా దుఃఖంతో, ఏడుపుతో చెప్పింది. నా హృదయం, పాస్టర్ హృదయం కదిలించబడింది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క చీర వెల వచ్చేసి 500 రూపాయలు చీర. అన్న 200 చీరలు వద్దు పాస్టర్ అన్న, అవి అలాంటివి ఇవ్వకూడదు. ఇస్తే ఒక 500 చీర ఇస్తే నాకు కూడా ఆశీర్వాదమే, ఆ కట్టుకునే వాళ్ళకు కూడా అది ఆశీర్వాదకరమే. ఈ సంవత్సరము నేను సమర్పణ చేసుకున్నానన్నా అని చెప్పేసి దాదాపుగా 16 చీరలు తెచ్చింది. ఆ బిడ్డ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని బిడ్డలరా, మరి దేవుడు ఆ బిడ్డకు ఇక ఆ లెక్క చొప్పున దేవుడు తప్పక సహాయం చేశాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. గనక మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో దేవుని బిడ్డలారా, ఎవరు బలహీనులైనారో దాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనం తప్పక సహాయము చేయాలి. దేవుని మహిమ కొరకు ఒక మాట చెప్తున్నాను. దాదాపు 2 నెలల కిందట మన పాస్టరమ్మ పెద్దన్న గారు ఒక మాట, పెళ్ళికి నువ్వు కూడా నాకు ఏదైనా సహాయం చేయాలని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, నేను పాస్టరమ్మ మాట్లాడి మరి వేరే చోట తెచ్చి మరి అమౌంట్ పెళ్ళికి ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. సంసోను కూడా చెప్పాను, అన్న
భయపడకాకు పాప పెళ్ళికి నా బండిని పెడతాను చెప్పినన్నా, నా బండిని పెట్టైనా నీకు తెచ్చిస్తాను, 50,000 కానీ 70,000 కానీ తెచ్చిస్తాను, అడగండి చెప్పాడన్న. పాస్టర్ కుదిరినాయి వద్దులేని చెప్పేశాడు. ఏమన్నా ప్రభుకు మహిమ కలుగును గాక. గనక మనము మన సంఘంలో మనకు నమ్మకస్తులకు తప్పక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఆ ధన్యతను మన జీవితంలో పొందుదుముగాక. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, క్లుప్తమైన ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములనైనా. సర్వాధికారివైన దేవుడా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, వందనాలు, స్తోత్రాలు. పౌలు గారు తన సువార్త 3వ మిషనరీ ప్రయాణములో తండ్రి చెప్పిన మాటను మేము చదువుకున్నాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మీరు బలహీనులైన వారిని మీరు రక్షించాలని చెప్పారు. ప్రభువా, నీ మాట చెప్పాడయ్యా. మీరు మత్తయి సువార్తలో బలహీనులను, రోగులను నీ మాటతో, నీ వాక్కుతో స్వస్థపరిచారని రాయబడింది. గనక కూడున్న మేము ఏ విషయములో బలహీనులమైపోయామో నా తండ్రి, నైనా మా బలహీనతలలో నైనా నీవే అనేకులను తట్టి లేపమని ప్రార్థన చేస్తున్నాం. మా బలహీనతలలో నైనా అనేకులను మీరే తండ్రి మేలు చేయాలని తండ్రి ప్రభువా సహాయం చేయండి. అనేకులకు బలహీనతలలో మేము కూడా సహాయం చేయాలి, కృప చూపాలని అడుగుచున్నాం. నైనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ది కామ్ బి వరా సీ కాబా ది సిబి అండ్ నౌ వి కామ్ ది సెమి కామ్. తండ్రి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని రాయబడింది. ఇచ్చుట వలన తండ్రి మాకు నీ అనుగ్రహము మా మీదకి వస్తుంది. ఇచ్చుట వలన తండ్రి నీవు మాకు ఆరోగ్యం కూడా కలగజేస్తావు. ఇచ్చుట వలన మాకు స్వస్థత కూడా ఇవ్వగలుగుతావు. ఇచ్చుట వలన తండ్రి మా దేహానికి సత్వ, శక్తి, క్షేమం ఇవ్వగలుగుతావు. ఇవన్నీ వాక్య సత్యాలే, వట్టి మాటలు కాదు ప్రభువా. నీ వాక్యము మా ఎదుట పెట్టావు. ఈ లోకములో నైనా ఇచ్చే గుణము మాకుంటే నైనా ప్రభువా, నైనా నీవు ఎన్నో రెట్లు మాకు ఇవ్వగలుగుతావని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము, ఇచ్చుట లాభకరము, ఇచ్చుట క్షేమకరము, ఇచ్చుట ధనమైనది. ఓను ప్రభువా, నైనా తండ్రి ధనానికి లొంగనివాడు, అందానికి లొంగనివాడు ప్రభువా ఈ లోకములో తండ్రి. అతడు తప్పక పురుషుడైన, స్త్రీ అయినా, యవనస్తుడైన, యవనరాలైనా ఆశీర్వదించబడతారయ్యా. వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ మాటలను 30, 60, 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ వారం చాలామంది రాలేదు, మీకు తెలుసు ఎందుకు రాలేదోనైనా వారిని క్షమించి తండ్రి వచ్చే వారం తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించండి. ముందున్న బల్ల కార్యక్రమాలు నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.